నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. శిల్పా టీవీ ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధలతో రంజాన్. నంద్యాల జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన రంజాన్ సంబరాలు. ఈద్గాల వద్ద పోటెత్తిన ముస్లిం సోదరులు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు. అమెరికా ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా నంద్యాలలో కొవ్వొత్తుల ప్రదర్శన. నంద్యాలలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ శోభ సంతరించుకుంది. నెలవంక రాకతో ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం నేటితో ముగిసింది. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు నేడు పవిత్ర ఈద్ ఉల్ ఫితర్ను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నంద్యాల పట్టణంతో పాటు జిల్లాలోని పలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు మిన్నంటాయి. నంద్యాల పట్టణంలోని ప్రధాన ఈద్గా మైదానానికి ముస్లింలు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే కొత్త వస్త్రాలు ధరించి అల్లాహ్ నామస్మరణతో మసీదులు, ఈద్గాలు కిక్కిరిసిపోయాయి. మౌజంల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక నమాజులో వేలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రమశిక్షణ, దాతృత్వం, సోదర భావానికి ప్రతీకగా రంజాన్ పర్వదినం నిలిచింది. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలుపుకోవడం నంద్యాల గంగా జమున తెహజీబ్ సంస్కృతిని ప్రతిబింబించింది. పేదలకు ఫిత్రా, జకాత్ రూపంలో దాన ధర్మాలు చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. పండుగ సందర్భంగా నంద్యాల పట్టణంలో ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లా ప్రజలందరికీ నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈరోజు పవిత్ర రంజాన్ మాసం నెల రోజులు ఉపవాసాలుండి ఈరోజు రంజాన్ పండుగ ఎంతో ఘనంగా నంద్యాలలో జరుపుకుంటా ఉన్నాము. ముస్లిం సోదరులకు అందరికీ ఈద్ ముబారక్. అలాగే ఈ పండగ తర్వాత ప్రతి ముస్లిం సోదరుడు అన్ని పూటల 5 పూటల నమాజ్ చేసుకొని అల్లా కృపకు ప్రార్థనలు కావాలని చెప్పేసి కోరుకుంటూ హిందువు ముస్లిం క్రిస్టియన్ అందరి సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు రంజాన్ ఈద్ మన అల్ఫుర్ఖాన్ ఈద్గాలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నంద్యాల పట్టణ ప్రజలకు మా హైదరాబాద్ ప్రజానికానికి అందరికీ రంజాన్ ఈద్ ముబారక్. तमाम शहर नंदियाल वालों के लिए अल मुस्तान खिदमत ट्रस्ट के जानिब से ईद मुबारक। अल मुस्तान खिदमत की तरफ से तमाम उम्मत मोहम्मदिया को ईद की मुबारकबादी दी जाती है। अल मुस्तान खिदमत की तरफ से सारे उम्मत मुस्लिमा को ईद मुबारक। तमाम लोगों को ईद मुबारक। अल मुस्तान खिदमत की तरफ से अल्लाह ताला तमाम को खुश रखे, तमाम को खुशी अता फरमाए, आमीन। अस्सलाम वालेकुम। सारे मुसलमानों को अल मुस्तान खिदमत ट्रस्ट के जानिब से दिल की हमें गहराइयों से ईद की मुबारकबादी पेश करते हैं। अल मुस्तान खिदमत की तरफ से आप सभी को ईद मुबारक दी जाती है। आज हम लोग जो है हमारे नूनपल्ली ईदगाह कुबरा ईदगाह के अंदर ईद उल फितर की नमाज अदा करके बड़े ज़ौक़ और शौक़ के साथ आपस में एक दूसरे भाई ईद की खुशियों को बांटते हुए, ईद की खुशियों को हासिल करते हुए, दिली मुबारकबादी पेश करते हुए, मुआनिका करते हुए, गले लगाते हुए ये आज जो मंजर दिख रहा है बहुत प्यारा बड़ा खूबसूरत मंजर है। ये मंजर जो है हमको जो है इसलिए नहीं मिला कि अल्लाह तबारक व तआला ने हम पूरा महीना भर जो है अल्लाह की इबादत करें, अल्लाह के अहकाम पर जो है चले, नमाज पढ़े, रोज़ा रखे, तरावी पढ़े और जो है सदक़ात किए, जो भी जो है दीनी खिदमतें सखावतें करना है सब कुछ करे। तो अल्लाह तबारक व तआला इस महीने की बड़ी कदरदानी करते हुए इस महीने के अंदर मेरे बंदे जो इबादत किए हैं रोज़ों के ज़रिए से क्यों ना हो, और जो है कुरान के जिक्र अस्कार के ज़रिए से क्यों ना हो, और जो है सहरी और इफ्तार के ज़रिए से क्यों ना हो, मेरे बंदे मेरे हुक्म पर जो है रोज़ा रखे, प्यास की शिद्दत को बर्दाश्त किया, भूख की शिद्दत को बर्दाश्त किया। ये शिद्दत जो है इसलिए अल्लाह तबारक व तआला ने हमारे लिए अता किया। जब बंदा भूखा रहता है तो गरीब जिसे याद आ जाए, बंदा जब प्यासा रहता है तो प्यासे इसको याद आ जाए। गरीबों को लेकर चलने के लिए, यतीमों को लेकर चलने के लिए, बेवाओं की मदद करने के लिए अल्लाह तबारक व तआला ने ये रमजान जैसा माहौल, मुबारक माहौल हम सब के हक में जो है अता किया। अल्लाह तबारक व तआला की ढेर सारी रहमतें बरकतें हम सब के ऊपर हैं। इसके अंदर जो है अल्लाह ने अपने मुक़द्दस कलाम को जो इस महीने के अंदर नाजिल किया। इसके अंदर जो है कुदरत वाली रातें, शब कदर वाली रातें, एक रात की इबादत करना हजारों महीनों की रातों का सवाब अल्लाह ने हम सब के हक में जो है अता किया। खुशनसीब है वो अल्लाह के बंदे जिन्होंने इस महीने की कदरदानी करते हुए रोजे रखे, नमाज पढ़े, सदक़ात किए, सखावतें किए, इफ्तार करे, सहरी करे, सब कुछ किए। अल्लाह तबारक व तआला जितना मौका अल्लाह ने जो है दिया था ये नेकियों के सीजन के महीने को हासिल करने के बाद अल्लाह तबारक व तआला ने ये फरमाया कि मेरे बंदे पूरे महीने भर जो है तुमने मेरी इबादत की, आज जो है मैं तुम्हारे लिए जो है एक ईद की जो है मेहनत की मजदूरी, जो मेहनत महीना भर किए हैं इस मेहनत की मजदूरी आज ईद उल फितर के मौके पर अल्लाह तबारक व तआला तमाम ईमान वालों को, मोमिनीन को जो है, मुसलमानों को जो है ईद की जो है खुशियां देते हैं। అందరికీ రంజాన్ శుభాకాంక్షలు। अल्हम्दुलिल्लाह ईद मुबारक। और भाइयों को ऐसे ईद के मरते कर लेना। अल्हम्दुलिल्लाह हमारे OSRCP पार्टी तरफ से और हमारे मुसलमान भाई तरफ से सबको रमजान ईद मुबारक। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు। ఈరోజు రంజాన్ పండుగ పర్వదినాన హిందూ, ముస్లిం, సిక్, సాయి సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను। ఈరోజు మన బొమ్మల సత్రం ఈద్గా దగ్గర చాలా ఘనంగా పండుగ నమాజ్ నిర్వహించడం జరిగింది। मेरे मोहतरम बुजुर्ग दोस्तों, ये आज ईद उल फितर की नमाज हमारे मूसागर बम्बल सत्रम ईदगाह के अंदर माशाअल्लाह बहुत अच्छे तरीके से पूरी पब्लिक बड़े सुकून के साथ पूरी दुआ होने तक बैठे थे। पूरे हमारे जितने हमारे हिंदू भाई हैं, ईसाई भाई हैं, सिख भाई हैं, जितने मजहब के जितने जिम्मेदार हैं उन सब के लिए मुबारकबादी हम देते हैं। हमारे लिए क्या है, बहुत से आदमी आए, बहुत से लोग चले गए, लेकिन हमारे ईदगाह के अंदर बड़ा सुकून के साथ हमें नमाज पढ़ने की तौफीक अता फरमाया।
और पूरे मुसलमानों के लिए ईद उल फितर की मुबारकबाद देते हैं। और हमारे मूसागर ईदगाह की कमेटी के जिम्मेदारों को भी कि उन्होंने बहुत सहूलतें करे हैं, अल्लाह उनको भी मुबारकबाद देते हैं। अल्लाह ताला पूरे मुसलमानों को इस रमजान की ईद उल फितर की मुबारकबादी है। ఈరోజు పవిత్రమైన రంజాన్ రోజు మా కుటుంబ సభ్యులైన ముస్లిం సోదర సోదరి మనందరూ కూడా 30 రోజులు అకుంఠ దీక్షతో ఉపవాసం ఉండి కూడా దేవుణ్ణి ప్రార్థించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళిని కాపాడమని కూడా కోరుకోవడం కూడా జరిగింది. ప్రపంచ దేశాలను యుద్ధ మేఘాలు కమ్మేస్తున్నాయి. గత 25 రోజులుగా అమెరికా ఇజ్రాయెల్ను అడ్డుపెట్టుకొని ఇరాన్పై సాగిస్తున్న దాడులు అమానవీయమని నంద్యాల వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని వెంటనే ఈ మారణకాండను ఆపాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. నంద్యాల పట్టణంలోని గిర్నాథ్ సర్కిల్ వద్ద వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు యువత తరలివచ్చారు. చేతిలో కొవ్వొత్తులు పట్టుకొని యుద్ధానికి వ్యతిరేకంగా నినదిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికా తన ఆధిపత్యం కోసం చిన్న దేశాలపై యుద్ధాన్ని రుద్దడం సరికాదని వారు మండిపడ్డారు. గత 25 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం వల్ల వేలాది మంది చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి అమెరికా చేస్తున్న ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. యుద్ధం వల్ల ఎవరికీ లాభం లేదు, కేవలం నష్టమే మిగులుతోంది. మేము నంద్యాల నుంచి కోరుకునేది ఒక్కటే, యుద్ధం వద్దు, శాంతి ముద్దు. ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకొని ఈ యుద్ధాన్ని ఆపాలని వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి కోరారు. ఈరోజు యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే నినాదంతో స్థానిక గిర్నాథ్ సెంటర్ లో పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధానికి నిరసనగా శాంతియుతంగా క్యాండిళ్లతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత 25 రోజుల నుంచి మనమందరము గమనిస్తున్నాం, అమెరికా ఇజ్రాయెల్ ను అడ్డం పెట్టుకొని ఇరాన్తో యుద్ధం చేస్తుంది. యుద్ధంలో కూడా సరైనటువంటి నియమాలు పాటించకపోవడంతో ఇరాన్ లో అనేక మంది చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఇదే అమెరికా కాకుండా వేరే దేశంతో ఈ విధమైనటువంటి యుద్ధం చేస్తే అమెరికా వాళ్ళు ఆంక్షలు విధించేవారు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ యుద్ధం వలన దేశంలో విధ్వంసం, ఆర్థిక అసమానతలు, ధరల పెరుగుదల తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కేవలం అమెరికా వారి యొక్క ప్రపంచంలో ఆధిపత్యం కోసమే ఈ యుద్ధాన్ని చేస్తున్నట్టు ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. కావున వెంటనే ఈ యుద్ధం వలన పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ధరలు కూడా పూర్తిగా నిత్యావసరాలు అన్ని కూడా పెరిగే అవకాశం ఎగుమతులు దిగుమతులు లేకపోవడం వల్ల మనకు స్పష్టంగా కనపడుతుంది. కావున వెంటనే ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచంలో ముఖ్యమైన దేశాలన్నిటి కూడా దౌత్య సంబంధాలు యుద్ధం చేస్తున్నటువంటి దేశాలతో జరిపి ఈ యుద్ధాన్ని ఆపి పేద ప్రజలకు లాభం చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఈ యుద్ధం వలన మనకు అనేకమైనటువంటి హోటళ్లకు సంబంధించినటువంటి పరిశ్రమలు మూతపడడం వల్ల వాళ్ళు ఉపాధి కోల్పోవడం కూడా మనందరం చూస్తున్నాం. భవిష్యత్తులో రైతులకు అన్ని రంగాలకు కూడా ఈ యొక్క ప్రభావం చూపుతుంది. వెంటనే యుద్ధం ఆపాలని మేము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
నంద్యాల పట్టణ పరిధిలోని ఫరూక్ నగర్ వద్ద నేడు ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆత్మకూరు డిపోకు చెందిన ఈ బస్సు ప్రయాణికులతో ఆత్మకూరు నుండి నంద్యాల వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై అకస్మాత్తుగా అడ్డు వచ్చిన ఒక వ్యక్తిని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ బస్సును పక్కకు తిప్పడంతో అది వేగంగా వెళ్లి డివైడర్ను, విద్యుత్ పోల్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 91 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనలో బస్సు ముందు టైర్ పగిలిపోయి బాడీ పాక్షికంగా దెబ్బతింది. డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే నంద్యాల డిపో మేనేజర్ మాధవిలత ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులకు ఎలాంటి ముప్పు వాటిల్లకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పల్లె వెలుగు బస్సులో 90 మందితో వస్తుంది బస్సు. ఎవరో అడ్డం వచ్చారు, బండి సైడ్కి తీసుకుపోయి దిమ్మకు కొట్టారు. టైరు పంచర్ అయింది, 2 స్ప్రింగ్ బెడ్ బోల్టాలు కట్ అయిపోయినాయి. బస్సులో ఉన్న జనాలకి ఎటువంటి ప్రమాదం ఏం జరగలేదు. డ్రైవర్కి ఒకటి కాలుకు దెబ్బ తగిలింది, అతన్ని పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇబ్బంది ఏం లేదండి, బాగానే ఉందండి. పల్లె వెలుగు బస్ అండి, ఆత్మకూరు నుంచి నంద్యాల వస్తుంది బస్సు. పివి రమణ కండక్టరు, ఆత్మకూరు నుంచి నంద్యాలకు వస్తున్నా. ఇక్కడ ఫరూక్ నగర్ దగ్గర డ్రైవర్ గారికి అడ్డం రావడం వల్ల సడన్ బ్రేక్ కొట్టడం వల్ల సైడ్ లాగి దిమ్మకు కొట్టాడు. కరెంటు పోలు జరిగిన వాస్తవం. ప్యాసింజర్లు కానీ ఎటువంటి దెబ్బ లేదు. డ్రైవర్ గారికి కొద్దిగా దెబ్బ తగిలింది, హాస్పిటల్ పోయినాడు. 90 మంది ఉన్నారు, ఎవరికి ఏం కాలేదు. పర్నర్ ట్యాంక్ కాడ టైర్ పలిగి ఆయన డివైడర్ అది సంబానికి కొట్టినాడు. అందరినీ కాపాడినాడు, ఎవరికి ఏం కాలేదు, అందరు సేఫే. దేవుని దేవల్ల అందరికి ఏం కాలే. ఆయనకు కాలికి దెబ్బ కలిగింది. ఆయన పెద్ద హాస్పిటల్లో దింపొచ్చినాను. ఆయన వచ్చేసి షుగర్ ఉందంట, స్ట్రోక్ ఉందంట ఆయనకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో రంజాన్. నంద్యాల జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన రంజాన్ సంబరాలు. ఈద్గాల వద్ద పోటెత్తిన ముస్లిం సోదరులు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు. అమెరికా ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా నంద్యాలలో కొవ్వొత్తుల ప్రదర్శన. నంద్యాలలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.